హాయ్ అండి. ఈ శారీ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలరు, గ్రీన్ కలరు, క్రీమ్ కలరు పూలు. పళ్ళు వచ్చి ఈ కలర్ వస్తుంది గ్రీను. ఆ కలర్ కాంబినేషన్స్తో దారాలు తీసుకున్నా నేను. చూడండి, ముందుగా పూసలు కుట్టుకున్న తర్వాత కుచ్చులు కట్టా. అది ఎలాగో చూపిస్తాను చూడండి. కుచ్చు ఎలా కట్టాలో ఒకే కుచ్చులో డబల్ వేసి చూడండి. ఇది క్రీమ్ కలర్ వచ్చి గోల్డ్ కలర్ కామన్ వేసా. క్రీమ్ కలరు సగం, గోల్డ్ కలర్ సగం. దీనికి సేమ్ అలాగే గోల్డ్ కలరు సగం, గ్రీన్ కలర్ సగం వేసా. అట్లాగే పూసలు అయితే ముందే కుట్టుకున్నా నేను. దీనికి శారీలో ఈ పూలుకి క్రీమ్ కలుస్తుందని ఈ క్రీమ్ కలర్ వేసా నేను. చూడండి, ఇది బాగా తెలుస్తుంది. ఒకే కుచ్చులో రెండు రకాలు. ఇవి రెండు, ఈ క్రీమ్ కలరు గోల్డ్ కలర్ రెండు, ఈ గ్రీన్ కలరు గోల్డ్ కలరు రెండు, ఇవి రెండు వేసాను నేను. అలా వేస్తే ఎలా ఉంటుందో చూద్దామని. చాలా బాగుంది ఈ కుచ్చులు చూడడానికి. చూడండి, ముందుగానే ఇట్లా పూసల్ని కట్టి పెట్టుకున్నా నేను. దాంట్లోకి ఎలా కుట్టుకోవాలో ఇవి చూపిస్తాను చూడండి. ఇది 20 తీసుకున్నా నేను. ఇవి 20 తీసుకున్నా అంటే రెండు దారాలు 20 అంటే ఇవి 40 తీసుకున్నా. వీటిని దీంట్లోకి ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా ఉంది కదా, ఇలా వేసుకొని ఇలా తీసుకుంటా. మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు లాక్కుంటా సరిపోతుంది. ఇప్పుడు గోల్డ్ కలర్ ఇలా పట్టుకుంటే డబల్ కలర్ కుచ్చు రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంతో గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి గోల్డ్ కలర్ జరీ తీసుకున్నా నేను. ఒక నిమిషం, ఊడిపోయింది. ఇలా ముడి వేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఒక 3 వరుసలు గట్టిగా జుట్టుకున్నామంటే బాగా టైట్గా ఉంటుంది. చూడండి, ఈడైతే ఇట్లా ఒక ముడి వేసుకుంటాను కదా. ఇప్పుడు మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు దీన్ని కట్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ. ఇవి హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటాయో చూసుకొని నీట్గా అన్నిటినీ ఒకసారి మనము కట్ చేసుకోవాలి కస్టమర్కి ఇవ్వకముందే. ఇట్లా ఏదన్నా కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నా కూడా లాస్ట్లో అయిపోయిన తర్వాత మొత్తం ఫినిషింగ్ చూసుకున్నామంటే నీట్గా కట్ చేసుకునేయచ్చు. ఈ చీర కట్టడానికి నాకు 1.5 గంట పట్టింది కరెక్ట్గా. చూసారు కదండి వీడియో. ఈ విధంగా కుట్టుకుంటే చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది చూడ్డానికి. మనం కాస్ట్ తీసుకునేదానికి కూడా బాగుంటుంది. ఫినిషింగ్ బాగుంది చూడండి.